సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఆయన ఎవరికీ భయపడటం లేదని, సినిమా షూటింగ్లో బిజీగా ఉండటంతోనే పోలీసుల విచారణకు హాజరు కావడం లేదని వివరించారు. తాజాగా మరోసారి ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కోసం పోలీసులు వెతకడంపై ఆర్జీవీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎక్కడికి పారిపోలేదని అన్నారు. ఒకవేళ తనను పోలీసులు అరెస్ట్ చేస్తే జైల్లో కూర్చొని కథలు రాసుకుంటానని చెప్పుకొచ్చారు. అలాగే ఒంగోలు పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి రాలేదని అన్నారు. వాళ్ళు కనీసం తన ఆఫీస్లో కూడా రాలేదని వివరించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో పలువురు తనకు ఫోన్ చేసి పరామర్శిస్తున్నారని, అది నచ్చకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశానని ఆయన చెప్పుకొచ్చారు. ఎక్స్ట్రీమ్లీ సారీ టు డిసప్పాయింట్. అంటే ఇప్పుడు ఏదో ఉనికిపోతున్నాను, మంచం కింద కూర్చొని నేడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్, వాళ్ళందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో, 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో 4కి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది.